ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులుగా ఉండడం అనగా వారు ఆధ్యాత్మిక దారిద్రతను ఎరిగిన వారుగా ఉండటమే. ఒక వ్యక్తి లోకంలో ఎన్ని యోగ్యతలు, సామర్థ్యాలు, గొప్ప పేరు ప్రఖ్యాతులు, చదువు, హోదా కలిగి ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యంలో చేరలేడు. పశ్చాత్తాపడి వారికున్న ఆధ్యాత్మిక లేమిని గుర్తించి సంపూర్ణంగా దేవుని మార్గాల్లో నడుచువారే దేవుని రాజ్యాన్ని వారసులు కాగలరు. కనుక ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ దీన మనసు కలిగి జీవించాలి. మనం కలిగి ఉన్న దీన స్వభావం వలన తరతరాలు యుగయుగాలు నిలిచి ఉండే నిత్య రాజ్యానికి వారసులమవుతాం. కాబట్టి నీ స్వభావం ఏ విధంగా ఉన్నదో పరిశీలన చేసుకో. పరలోక రాజ్య భాగ్యాన్ని సంపాదించుకునే విధంగా ఉన్నావా, లేదా తాత్కాలిక ఆనందాల కొరకు దేవుని మార్గాలను విడిచి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నావా? సరిచూసుకుని సరిచేసుకో. దేవుడైన వాక్కుల చేత ప్రతి ఒక్కరిని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడువు, మా గొప్ప దేవుడువు తండ్రి, మీ విలువైన నామమునకు స్తోత్రములు. దేవా, మీ దీన మనసును మాకు దయచేసి నిత్య రాజ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.